టికెట్ గొడవనా? లేకపోతే ఏదో రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంటు రేవంత్ రెడ్డికి మధ్య దాసోత్సవం మధ్య గొడవ జరిగిందని బాగా ప్రచారంలో ఉంది బయట. ఏ రియల్ ఎస్టేట్ అంటే నాకు తెలవదు. రేవంత్ రెడ్డితో రియల్ ఎస్టేట్‌లో పోటీ పడేంత పెద్దోడిని కాదండి నేను. ఆయన చాలా పెద్ద టైకూన్ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్‌ల. రేవంత్ రెడ్డి అనేటాయన చాలా టైకూన్ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్‌లు. ఇవాళ హైదరాబాద్ చుట్టుపట్ల చాలా చోట్ల వాళ్ళ కబ్జాలుంటాయి, వాళ్ళ సెటిల్మెంట్లుంటాయి. కాబట్టి నేను ఆయనతో పోటీ పడేంత పెద్దోడిని కాదు. ప్లస్ నాకంటూ ఒక ఇంచు భూమి నాకు లేదు. నేను ఏ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్‌లో గానీ, దందాలో గానీ పోయినటువంటి ఒక దాఖలాలు లేవు. కాకపోతే ఒకటుంది. హ్మ్. ఒక అంశం ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే ఫిల్మ్ నగర్. ఇప్పుడు మా ఇంటికి ఆ గడ కింద లెఫ్ట్ సైడు రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యిండు కదా! అవును. రంజిత్ రెడ్డి గారికి ఆ గత ప్రభుత్వం కేటాయించినటువంటి ఒక భూములు ఆహ్, అవి సక్రమంగా జరగలేదని చెప్పని గొంతెత్తిన వాళ్ళలో నేనొకడిని. బలంగా గొంతెత్తిన. అవి అక్కడెక్కడో బాచుపల్లి ఆ ఏరియాలో వాళ్లకు అప్పుడెప్పుడో భూములిస్తే, ఆ భూముల్లో ఏదో కేసులున్నాయని చెప్పని దానికి రీప్లేస్‌మెంట్‌గా ఆల్టర్‌నేటివ్‌గా ఇక్కడ ఫిల్మ్ రామానాయుడు స్టూడియో పక్కన ఉన్న భూములు ఇచ్చిండ్రు. ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద కొండలు, ఆంజనేయ స్వామి గుడి ఉండే అవన్నీ వలగొట్టి ఇప్పుడు పెద్ద పెద్ద టవర్స్ అవుతున్నాయి. ఇది తప్పుడు నిర్ణయము అని చెప్పని గత ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయం అని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాను నేను. ప్రెస్ మీట్ పెట్టిన మీరు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు. నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు హ్మ్. అప్పుడు ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత కొంతమంది మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడ వెళ్ళి ధర్నాలు చేయటం ఇదంతా చేసిండ్రు. ఏమైందో కానీ తేలుగుట్టిన దొంగ లెక్క రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక్కరోజు కూడా దాని గురించి మాట్లాడలేదండి. హుహు. ఒక్కరోజు నేను ముక్కు నెలకు రాస్తా. మీరు దేశంలో ఉన్నటువంటి మై హోమ్ గురించి మాట్లాడిండ్రు, హెట్రో గురించి మాట్లాడిండ్రు, ఇంకా వందల ఈ అలాట్మెంటు, ఆ అలాట్మెంటు, ఈ భూములు, ఆ భూములు మాట్లాడిండు. కానీ ఆ ఫిల్మ్ నగర్ కింద ఆంజనేయ స్వామి గుడి, అక్కడ రామానాయుడు స్టూడియో పక్కన ఉన్నటువంటి ఒక భూములు ఏదైతే రంజిత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రో ఆ భూముల గురించి గారు మాత్రం మాట్లాడలే. మీరు అటువంటి దాని ఉద్దేశంలో మనం మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు. కానీ నాకు రేవంత్ రెడ్డి గారితో రియల్ ఎస్టేట్ దందాలలో, రేవంత్ రెడ్డి గారితో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లలో పోటీ పడేంత పెద్దోడిని కాలే. ఐ విష్ ఐ బికమ్ లైక్ దాట్. నేను కూడా పెద్ద పెద్ద పదవులకు అర్హుడిని అవుతుంటే ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ఏంది, నువ్వు ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ దందాలు చేస్తే, ఎంత సెటిల్మెంట్లు చేస్తే నీకు పెద్ద కుర్చీలు, పెద్ద పదవులు, పెద్ద హోదాలు వస్తాయి. నాకు కూడా అట్లా వచ్చి ఉండేదేమో. నేను అది చేయలే. ఆ పోటీ వాళ్ళ కేసీఆర్ సీఎం అయ్యిండ్రు. ఆయనేం ఇట్లాంటి చేస్తేనే అర్హత వచ్చిందా? న్యూ నామ్. ఇది కేసీఆర్ జమానా కాదు కదా, ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి జమానా. ఇది హ్మ్. న్యూ నామ్. ఇది కేసీఆర్ గారి జమానా కాదు కదా. ఆయన పాపం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమం కొట్లాడిండు, ప్రజల మన్ననతోటి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడదండి? ఏమన్నా ఈయన ఉద్యమాలు చేసిండా, లేకపోతే ఏమన్నా ప్రజల కోసం కొట్లాడిండా? నేను జైలుకి పోయినా అంటుండే. ఎవరి కోసం జైలుకి పోయినారు మీరు? చట్టాన్ని ఉల్లంఘించడం కోసం మీరు జైలుకి పోయినరు. యాంటీ డిఫెక్షన్ లాకు వ్యతిరేకంగా మీరు జైలుకి పోయినరు. ఒక ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ప్రయత్నం చేస్తే పట్టుబడి జైలుకి పోయినరు. ఇటువంటి వాళ్ళకే ప్రాబల్యము, ప్రాతిపదిక, వాళ్ళకే పదవులు వస్తున్నాయి. కాబట్టి మీరేమన్నా నాకు కొంచెం ట్రైనింగ్ ఇప్పిస్తే ఆయనతో నేను కూడా నేర్చుకుంటాను. ఇప్పుడు సరే అంతకుముందు గొడవైంది. ఆయన పీసీసీ ప్రెసిడెంటు, మీరు ఏఐసీసీ అధికార ప్రతినిధి. సంథింగ్ ఏదో గొడవైంది. ఇప్పుడు సీఎం అయిన తర్వాత మీరు మళ్ళీ కలిసింటే ఎక్కడన్నా తారసపడరా ఎదురుగా? పడలేదండి. పడలే. అవకాశం రాయిపోయింది. పెద్దోడు కదండి. ముఖ్యమంత్రి అంటే ఏంటి అనుకుంటున్నారు? 2-3 అంచెల సెక్యూరిటీ ఉంటుంది. అండ్ దట్ టు దేర్ వాజ్ నో ఆపర్చునిటీ ఫర్ మీ టు హ్యావ్ మెట్ హిమ్ ఆర్ ఏదో ఒక పెళ్ళిలో మాత్రం కనబడ్డాడు దూరంగా అంతే. ఫోన్లో కూడా టచ్ లేదు. విషయస్ కూడా ఏం చెప్పలేదు. నేను ఆయన మామూలుగానే ఎవరికి దొరకాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి దొరుకుతాడండి, మీరు గమ్మత్తున్నారు. ఆయన L1, L2, L3 దర్శనం ఇప్పటికి ఉంది, అప్పుడు కూడా ఉన్నది. మామూలుగా ఆయన ఫోన్లు ఎత్తాడని చెప్పి ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు కదా. మన రాధాకృష్ణ గారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలోనే చెప్పి నేను ఎవరు ఫోన్లు ఎత్తానని. అప్పుడే ఫోన్లు ఎత్తానని ఇప్పుడే ఎక్కడ ఎత్తాడు, ఎవరికి దొరుకుతాడు? దట్స్ ఆల్ ఎన్ ఎగ్జాగరేటెడ్ ఇమాజినేషన్. కానీ అప్పటికిప్పుడు మారలేదా? రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రి. ఆయన క్యారెక్టర్లో లేకపోతే శివారెడ్డి గారు వ్యక్తిగా ఆయన మారలేదా నాకు పెద్ద దానిపైన. కానీ ఒక ముఖ్యమంత్రిగా తన పరిపాలన తీరు ఎట్లా ఉండాలా, వ్యవహార శైలి ఎట్లా ఉండాలన్నది మాత్రం తప్పనిసరిగా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కావచ్చు, లేకపోతే ప్రజల పక్షాన కావచ్చు, అది ఆశిస్తా. తప్పనిసరిగా మారాలని చెప్పని ఒత్తిడి కూడా పెడతాను, గొంతు కూడా ఎత్తాను. నేను ఇవాళ కూడా ట్వీట్ చేసిన. ఊకే అదిగో పులి ఇదిగో పులి అని చెప్పని కథ లెక్క నా ప్రభుత్వాన్ని కూరుస్తున్నారు అని చెప్పని అదేదో రామనామ జపం లెక్క జపం చేస్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదా?
ఇప్పుడు నువ్వు ఏమైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమంటే నా ప్రభుత్వాన్ని కూలుస్తుండ్రు అని చెప్పని నీకు నువ్వే అభద్రతా భావానికి గురై ప్రజలను అభద్రతకు ఎందుకు గురి చేస్తున్నావు అని చెప్పిన. సో ఐ పుట్ దట్ ప్రెషర్. కాకపోతే ఆయన మారిండా మారలేదా నాకెందుకు, నేనేమన్నా చుట్టమా పక్కన ఆయనకు.